భారతదేశంలో అత్యధిక ఎన్నికల వ్యయం జరుగుతున్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ కొనసాగుతూ ఉంది. ఇటీవల వస్తున్న వార్తలు చూస్తే అసోసియేట్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అని త్రిలోచన శాస్త్రి గారి నేతృత్వంలో భారతదేశ వ్యాప్తంగా చట్టసభలు, ఆ చట్టసభలకి ఎన్నికవుతున్న వారి యొక్క ఆస్తులు, వారిపై ఉన్న నమోదైన నేరాలు, ఇట్లా అనేక విషయాల్ని వారు లోతుగా అధ్యయనం చేసి ప్రజల ముందుంచుతూ ఉన్నారు. ఇటీవల రాజ్యసభ ఎన్నికలు జరిగిన తర్వాత ఒక కొత్త విషయాన్ని ప్రజల ముందు పెట్టారు. భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో అత్యధిక సంపద గల వ్యక్తులు రాజ్యసభ సభ్యులుగా నియమితులవుతున్నారు, ఎన్నికవుతున్నారు. ఈ ఆంధ్రప్రదేశ్లో 18 మంది రాజ్యసభ సభ్యుల యొక్క ఆస్తులు భారతదేశ వ్యాప్తంగా ఉన్న దాదాపు 240 పైగా ఉన్న రాజ్యసభ సభ్యుల యొక్క ఆస్తుల కన్నా చాలా ఎక్కువగా ఉన్న పరిస్థితి వారు గుర్తించారు. ఎందుకని ఆంధ్రప్రదేశ్లో ఇంత పెద్ద పెద్ద వేలాది కోట్ల రూపాయలు ఉన్న వాళ్ళకే రాజ్యసభ సీట్లు దక్కుతున్నాయి? ఒకప్పుడు రాజ్యసభని నిర్మించినప్పుడు, ఏర్పాటు చేసినప్పుడు అది విద్యావేత్తల సభని, ఉత్తమోత్తముల సభని, స్వాతంత్ర సమరయోధులకి అది కేంద్రంగా ఉండాలని ఒక పెద్దల సభగా దాన్ని భావించి ఏర్పాటు చేశారు. కానీ ఈరోజు పెద్దల సభల్లా ధనికుల సభగా మారింది. దానికి ప్రధాన పాత్ర ఆంధ్రప్రదేశ్ పోషిస్తుంది. దీన్ని ఎలా మనం అధిగమించాలి? మంచి వ్యక్తుల్ని రాజ్యసభకు పంపడానికి ఆంధ్రప్రదేశ్లో ఇక్కడున్న ఓటర్లు, ఇక్కడున్న ప్రజలు ఎలాంటి కృషి చేయాలి? ఈ ప్రశ్నలో కూడా 2 అంశాలు ఉన్నాయి. ఒకటి, రాజ్యసభ సభ్యులు ఎక్కువ మంది డబ్బున్న వాళ్ళే నామినేట్ అవుతున్నారు. మరొకటి, రాజ్యసభలో చర్చించగలిగిన శక్తి ఉన్నవాళ్ళు ఉండాలి. కానీ అలాంటి వాళ్ళకన్నా కూడా మౌనస్వాములే ఎక్కువైపోతున్నారు రాజ్యసభలో. అంటే అసలు రాజ్యసభకి వెళ్లకుండా కూడా హాయిగా ఇంట్లో కూర్చొని అలవెన్సెస్ రాజేస్తున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అది రెండో అంశం. మొదటి అంశం, డబ్బున్న వాళ్ళు రాజ్యసభకి కనుక ఆలోచిస్తే ఈ 18 మంది తెలంగాణ నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ 226 మంది సిట్టింగ్ ఎంపీల యొక్క అఫిడవిట్స్ వాళ్ళను అధ్యయనం చేయడం జరిగింది. అందులో 40%, అంటే సుమారు 26,000 కోట్ల రూపాయల ఆస్తులు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచే ఉన్నాయి. అంటే భారతదేశంలో అందరి రాజ్యసభ సభ్యుల ఆస్తులో 40% కేవలం 2 రాష్ట్రాల నుంచే ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. తెలంగాణ నుంచి 7 సభ్యులుంటే ఆ 7 8,310 కోట్ల రూపాయలు వాళ్ళ ఆస్తి. ఆంధ్రప్రదేశ్ నుంచి 11 మంది ఉంటే 1949 కోట్లు ఎంతో వాళ్ళ ఆస్తి అని చెప్తున్నారు. అయితే ఇక్కడ చిన్న లెక్క ఏంటంటే, తెలంగాణ నుంచి 7 ఉన్నారు. ఈ 7లో 2 చాలా రిచ్ పీపుల్. ఒకటి బండి పార్థసారథి రెడ్డి గారు, ఆయన ఒక్కడి ఆస్తే 5,300 కోట్లు. ఆయన తర్వాత రెండో ప్లేస్లో కాంగ్రెస్ పార్టీ నుంచి అభిషేక్ మను సింఘవి ఈ మధ్యనే నామినేట్ అయ్యారు. ఆయన ఆస్తి 2,558 కోట్లు. వీళ్ళిద్దరితో కలిపితేనే 7,500 కోట్లు అయిపోయింది. మిగతా వాళ్ళకి 50 కోట్లు, 70 కోట్లు, 100 కోట్లు ఉన్నా కూడా అదంతా కలిపితే మొత్తం అంతా వాళ్ళిద్దరిదే. ఇలాగా రాజ్యసభలో ఎక్కువ మంది డబ్బున్న వాళ్ళే వెళ్తున్నారు. అయితే ఈ డబ్బున్న వాళ్ళే వెళ్తున్నారు అనేది అంతమంది కూడా ఉన్నది. కానీ అంతమంది ప్రపోర్షన్ ఏంటంటే, మీరు చెప్పినట్లు కాస్త ఆలోచన పరులు, అక్కడ మాట్లాడగలిగిన వాళ్ళు, చర్చించేవాళ్ళు, వెళ్ళేవాళ్ళు. ఇవాళ అలాంటి పరిస్థితి లేదు. మొత్తం భారతదేశంలో మొదటి ప్లేస్లో బండి పార్థసారథి రెడ్డి ఉంటే, రెండో ప్లేస్లో భారతీయ జనతా పార్టీ సభ్యుడు రాజేంద్ర గెహ్లాట్ గుప్తా, ఆయన ఆస్తి 55,053 కోట్లు. మూడో ప్లేస్లో కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు అభిషేక్ మను సింఘవి
తెలంగాణ నుంచి. ఇలాగా ఈ 3 ప్లేసెస్లు దేశం మొత్తం మీద వీళ్ళు ఉన్నారు. మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి వస్తే డబ్బున్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. 18 మందిలో ఎక్కువ మంది వాళ్ళే. డబ్బు తక్కువ ఉన్న వాళ్ళు ఎవరయ్యా అంటే ఈ మధ్య నామినేట్ అయిన భారతీయ జనతా పార్టీ నుంచి పాకా వెంకట సత్యనారాయణ గారు, చాలా సాధారణమైన వ్యక్తి. ఆయన్ని రాజ్యసభ సభ్యుడిగా నామినేట్ చేశారు. ఆయన డబ్బున్నవాడు కాదు. అలానే కృష్ణయ్య, ఆర్ కృష్ణయ్య, ముందు జగన్మోహన్ రెడ్డి గారు నామినేట్ చేశారు, తర్వాత రాజీనామా చేయించారు, మరలా భారతీయ జనతా పార్టీ నుంచి నామినేట్ అయ్యారు. ఆయన డబ్బున్న ఆయనేం కాదు. అంటే మన ఆంధ్రప్రదేశ్లో 11 మంది రాజ్యసభ సభ్యులు ఉంటే వీళ్ళలో ఈ ఇద్దరే డబ్బు లేని వాళ్ళుగా కనిపిస్తున్నారు. మిగతా 9 మంది కూడా మిలియనైర్సే, ధనస్వాములు. అలానే తెలంగాణలో 7 కూడా అలానే డబ్బున్న వాళ్ళు. ఏదైనా కొద్ది గొప్ప తక్కువ డబ్బు ఉంటే ఒక రేణుకా చౌదరికే తక్కువ ఉండాలి తెలంగాణ నుంచి. అంటే ఈ 18 మంది కూడా డబ్బున్న వాళ్ళే నామినేట్ అవుతున్నారు. అంటే డబ్బున్న వాళ్ళు ఎందుకు నామినేట్ అవుతున్నారంటే రాజకీయ పార్టీలకి డబ్బు కావాలి, పార్టీలను నడపడానికి డబ్బు కావాలి, ఎలక్షన్లు నడపడానికి డబ్బు కావాలి. అందువల్ల డబ్బున్న వాళ్ళనే నామినేట్ చేయటం మనం చూస్తూ ఉన్నాం. ఒకప్పుడు డబ్బు లేని వాళ్ళు కూడా నామినేట్ అయ్యారు మన రాష్ట్రం నుంచి. ఫర్ ఎగ్జాంపుల్ సి రామచంద్రయ్య, జేడి శీలం, యలమంచిలి శివాజీ, దామోదరం సంజీవయ్య గారు, నార్ల వెంకటేశ్వరరావు గారు కూడా 2 సార్లు నామినేట్ అయ్యారు రాజ్యసభకి. ఇలాగ ఎంతోమంది చదువుకున్న వాళ్ళు, ఆలోచనాపరులు, డబ్బు లేని వాళ్ళు కూడా నామినేట్ అయ్యారు. ఇప్పుడు కూడా అవుతూనే ఉన్నారు. ఇప్పుడు పాకా సత్యనారాయణ గారు భారతీయ జనతా పార్టీ నుంచి నామినేట్ అయ్యారు. ఆర్ కృష్ణయ్య పార్టీలు మారినా ఆయనేమి డబ్బున్నవాడేం కాదు. డబ్బు లేని వాళ్ళు అక్కడ ఇక్కడ ఇప్పటికి కూడా అవుతున్నారు. కానీ ఎంతమంది వీళ్ళు రాజ్యసభలో మాట్లాడుతున్నారు, ఇది మీరు రైజ్ చేసిన రెండో విషయం. ఇది చాలా ఇంపార్టెంట్. డబ్బున్నవాడా డబ్బు లేనివాడా అనేది పక్కన పెట్టేసి రాజ్యసభ చర్చల్లో ఏదైనా వీళ్ళు కాంట్రిబ్యూట్ చేస్తున్నారా, లేక కేవలం మౌనస్వాములుగా కూర్చొని ఆ సిట్టింగ్ అలవెన్సులు తీసుకొని బయటకు వచ్చి ఆ రాజ్యసభ సభ్యత్వాన్ని వాళ్ళ వ్యాపారాలకో వాళ్ళ పలుకుబడికో ఉపయోగించుకుంటున్నారా అనేది ఇంపార్టెంట్. రాజ్యసభ సభ్యులు చర్చల్లో పాల్గొని చర్చల యొక్క క్వాలిటీని ఇంప్రూవ్ చేసి మంచి మంచి చట్టాలను తెచ్చే విధంగా ప్రభుత్వానికి సాయపడాలి. అలా కానప్పుడు ప్రయోజనం ఏమని మనం చూసాం. ఫార్మర్ చీఫ్ జస్టిస్ని రాజ్యసభకు నామినేట్ చేస్తే నాకు తీరుకున్నప్పుడు వెళ్తాను అన్నాడు ఆయన. మరి ఇలాంటి వాళ్ళు నామినేట్ అయ్యి వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ వల్ల దేశానికి ఏంటి ప్రయోజనం? ఒక్కొక్కరికి లక్షల రూపాయల జీతాలు ఇచ్చి, అలవెన్సులు ఇచ్చి, వాళ్ళకి ఎన్నో సదుపాయాలు క్రియేట్ చేస్తే వాళ్ళకి ఏమి కాంట్రిబ్యూట్ చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్. అలానే కళాకారులు, ఎంతోమంది కళాకారులు, స్పోర్ట్స్ పీపుల్, వీళ్ళందరూ నామినేట్ అవుతున్నారు. నామినేట్ అయ్యి వాళ్ళు అసలు అజెండానే ఓపెన్ చేయరు, చర్చల్లో పాల్గొనరు. అలాంటి వాళ్ళు ఉండటం వల్ల ప్రయోజనం ఏమి ఉండదు. రాజకీయ పార్టీలు కూడా వాళ్ళు నామినేట్ చేసే వ్యక్తులు దేశానికి ఉపయోగపడే విధంగా, డబ్బున్నా డబ్బు లేకపోయినా అది వేరే విషయం. కొన్ని సందర్భాల్లో రాజకీయ పార్టీలు డబ్బు లేని వాళ్ళని సెలెక్ట్ చేసినా కూడా అక్కడ ఎమ్మెల్యేలు ఎక్స్పెక్ట్ చేస్తే వాళ్ళకి తలా కాస్త రాజకీయ పార్టీలు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. కానీ మంచి వాళ్ళని పంపించారు. ఇవాళ పంపించాల్సిన ఏంటంటే డబ్బు ఉన్నదా లేదా అని పక్కన పెట్టేసి చర్చలకు ఉపయోగపడే సభ్యులని ఐడెంటిఫై చేసి రాజకీయ పార్టీలు పంపిస్తే ప్రజాస్వామ్యం ఎక్కువగా సంరక్షించబడుతుందనేది నా భావన.